స్తోత్రం. వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ఇహలోక సంబంధమైనటువంటి కలవరాల నుంచి, భయాల నుంచి, చింత నుంచి మనము లేచి రేయి మొదటి జామున అంటే రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు గడిపేదే మొదటి జాము. ఆ జామున దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన యొక్క బాధలకు, మన యొక్క సమస్యలకు, మన యొక్క కష్టాలకు, మన యొక్క అవసరతల కొరకు మనము ఏ విషయంలోనైతే భయపడుతూ, బాధపడుతూ, నలిగిపోతుంటున్నామో వాటిని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏకాంతముగా దేవునితో మనము మొరపెట్టుకోవాలి. మన హృదయాన్ని కుమ్మరించాలి. ఆ సమయంలో అట్టి రీతిగా మనం చేసినట్లయితే దేవుడు మనం చేసేటువంటి మొరకు, ఆయన అదే ప్రార్థనకు ఆయన శ్రద్ధగా వింటాడు, ఆసక్తిగా వింటాడు. మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా విడిపిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాలంలో మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. కనుక ఇప్పుడే మనమందరం కూడా ఈ దినం నుండే మనము మొదటి జామున దేవుని సన్నిధికి చేరి మనము ప్రార్థించి మనకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఈ ఆయుధం కూడా వర్ధిల్లకుండా దేవుని కృపచేత వాటన్నిటిని కూడా మనం జయించి మనము ఈ లోకములో మనము దేవుని బిడ్డలుగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.